ఎన్నికల ఫలితాలు కడప జిల్లాలో వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధ్యక్షుడు జగన్ పై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతలు మీడియా ముందుకు రాలేకపోయారు. దాంతో సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటని క్యాడర్ అయోమయంలో పడుతున్న తరుణంలో 3 నెలల అజ్ఞాతంలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దాంతో కడప జిల్లా రాజకీయాల్లో మళ్లీ కదలిక మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లా మొన్నటి ఎన్నికల వరకు వైఎస్ కుటుంబం కంచుకోట. వైఎస్ కుటుంబం అనుచరులే ఆ జిల్లాలో ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఉండేవారు. జగన్ వైసీపీ ఏర్పాటు తరువాత కూడా 2014లో 9 స్థానాలు, 2019లో 10కి 10 స్థానాలతో క్లీన్ స్వీప్ చేయగలిగారు. అయితే 2024 ఎన్నికల్లో 3 స్థానాల్లో గెలిచి సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తయారయ్యింది ఆ పార్టీ పరిస్థితి. దాంతో ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత 3 నెలలుగా కూటమి నేతలు జగన్ పై మాటల దాడి చేస్తున్నా జిల్లాలో కనీసం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. అయితే జగన్ కడప జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి పగ్గాలిచ్చాక ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీ అధినేతపై చేస్తున్న మాటల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ మోడ్లోకి వెళ్లిన వారు మళ్లీ యాక్టివ్ అవుతుండటంతో క్యాడర్లు కొంత ఉత్సాహం కనిపిస్తోంది. 2024 ఎన్నికల ముందు జిల్లాలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేక దీన పరిస్థితిలో ఉన్న టీడీపీకి మొన్నటి ఎన్నికలు ప్రాణం పోశాయి. 10కి 7 స్థానాల్లో గెలవటంతో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ పై విమర్శలను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల్లోకి పెద్దగా వెళ్లటం లేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల నేతల్లో కొందరు కూడా కూటమి విమర్శలపై కౌంటర్ ఇస్తున్నారు. అయితే 10 సెగ్మెంట్లో వైసీపీకి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కొందరు మాత్రం సౌండ్ చేయటం లేదు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పులివెందుల నేత మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, రాయచోటి నాయకుడు రమేష్ రెడ్డిలు కూటమికి కౌంటర్లివ్వటంలో ముందుంటున్నారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బయటకు రాకపోవటంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నోటికి పని చెప్తున్నారు. మరి అన్ని నియోజకవర్గాల నాయకుల్ని యాక్టివ్ చేయటానికి జగన్ ఏ మంత్రం వేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.